Hello friends, welcome to LTX classes. So friends, let us start the discussion. Before that there was a small announcement. మన యొక్క ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సు ఇప్పుడు మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి. సో దీంట్లో మనకి జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కవర్ అవుతుంది, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయండి మనకి. సో దీని యొక్క ఫీ మనం ఛార్జ్ చేసేటువంటిది 60,000 రూపీస్. సో దీన్ని మీరు ఈఎంఐ 5,000 పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ అలాగే మన యొక్క యాప్ ఎల్టీఎక్స్ క్లాసెస్ని సో మీరు డౌన్లోడ్ కూడా చేసుకోండి. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్. లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 30th జూన్ డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. ఈ వీడియోలో మనము 30th జూన్ హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని మనం డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో బిఫోర్ దట్ దేర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. ఫ్రీ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్. సో ఎవ్రీడే మీరు హిందూ న్యూస్ అనాలిసిస్ వాచ్ చేస్తున్నారు కదా, వాచ్ చేస్తుంటే మీ యొక్క నాలెడ్జ్ని టెస్ట్ చేసుకోవడం గురించి ఎవ్రీడే మన యొక్క క్విజ్ అప్లోడ్ చేయబడడం జరుగుతుంది. దాని మీదనే యూ కెన్ ఆన్సర్ ఇట్. అండ్ అలాగే ఈ క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా మన యొక్క ప్లాట్ఫామ్ యాప్ ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చండి. ఎస్, కరెంట్ అఫైర్స్ అనేటువంటివి యూపీఎస్సీకి చాలా ఇంపార్టెంట్. సో మొన్న 2025 ప్రిలిమినరీలో మన యొక్క కరెంట్ అఫైర్స్ క్లాసెస్ నుంచి అరౌండ్ 22 క్వశ్చన్స్ మనం ఏంటి అని అంటే కనుక ఈజీగా మన యొక్క క్లాసెస్ అటెండ్ చేసిన వాళ్ళు అయితే కనుక ఆన్సర్ చేయగలరు. సో దేర్ బై వీఆర్ ప్రౌడ్లీ అనౌన్సింగ్ యూ దిస్ అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ. ఇక్కడ మీకు డైలీ లైవ్ క్లాస్ ప్లస్ పీడిఎఫ్ ఉంటుంది, వీక్లీ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ ప్రొవైడ్ చేయబడటం జరుగుతుంది, మంత్లీ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ అండ్ రివిజన్ సిరీస్ బిఫోర్ ద ప్రిలిమ్స్. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 10,000 రూపీస్. మనం ఇంకేంటంటే ద అదర్ వెబ్సైట్స్ లైక్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి వెబ్సైట్స్ నుంచి ఆర్టికల్స్ని మనం పిక్ చేసుకుని ఇక్కడ డిస్కస్ చేస్తాం. మీకు ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఒకవేళ ఎవరైనా ఎన్రోల్ అవ్వాలి అని అనుకుంటే కనుక ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే సో మీరైతే కనుక ఎన్రోల్ అవ్వచ్చండి. ఈ క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ మన యొక్క ఎల్టీఎక్స్ ఐఏఎస్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. యూ కెన్ డౌన్లోడ్ ఇట్ ఫ్రమ్ దేర్. దీస్ ఆర్ ద కోర్సెస్ ఫర్ దట్ ఆఫ్ ద సీనియర్ ఆస్పిరెంట్స్. యూ కెన్ సీ ద ఫీ వచ్చేసి మనం ఛార్జ్ చేసేది 60,000 రూపీస్. యూ కెన్ పాజ్ అ వీడియో అండ్ లుక్ అట్ ద డిఫరెంట్ మాడ్యూల్స్. సో ఈఎంఐ వచ్చేసి 5,000 రూపీస్ పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. ఎస్ అండి, యూపీఎస్సీ ఇన్ఫినిటీ, దిస్ ఈస్ బేసికలీ ద ప్రోగ్రామ్ ఫర్ అబ్సల్యూట్ బిగినర్స్. మీరు ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేసి అబ్సల్యూట్ బిగినర్ అనుకుంటే కనుక దెన్ దిస్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఈస్ ఫర్ యూ. ఇక్కడ మీకు ఈ ఫీచర్స్ అన్నీ కూడా వస్తాయి. దీనికి మనం ఛార్జ్ చేసే ఫీ వచ్చేసి 60,000 రూపీస్. బట్ టుడే ఈస్ బేసికలీ ద లాస్ట్ డే. సో టుమారో ఫ్రమ్ ద 1st జూలై ద ఫీ ఈస్ గోయింగ్ టు బి 70,000 అండి. సో ఒకవేళ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే కనుక ఈవేళ మీరు సో జాయిన్ అవ్వచ్చు. న్యూ బ్యాచెస్ వచ్చేసి 1st జూలై నుంచి మీకు స్టార్ట్ అవుతాయి. లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. Yes, optional also plays a very crucial role with respect to your mains. So under optional infinity మన దగ్గర అన్ని పాపులర్ ఆప్షనల్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. పిఎస్ఐఆర్, పబాడ్, సోషియాలజీ, ఆంథ్రో అండ్ తెలుగు లిటరేచర్. దీనికి మనం ఛార్జ్ చేసే ఫీ వచ్చేసి 30,000 రూపీస్. ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. మనకి చాలా ఎడిషన్స్ ఉంటాయి. వాటిల్లో మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని పిక్ చేసుకుంటున్నాము. సో లెట్ us స్టార్ట్ అండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, టర్మరిక్ బోర్డ్ హెడ్ క్వార్టర్స్ టు బి ఓపెన్డ్ ఇన్ నిజామాబాద్ టుడే. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ that we will look into. Parag Jain, who had key role in the Sindoor, appointed as Ra chief. Second important one we will look into. Not planning to extend a pause on global tariffs beyond the July 9th, says Donald Trump, which is the third article we will see. Panel flags the China's presence in the Indian Ocean region as a strategic channel is the fourth one we will see. Reservation chart set to be prepared 8 hours prior to departure of the train is basically the other article. A year later, colonial era laws to the new criminal codes అంటూ మనకి ఎడిటోరియల్ అయితే పబ్లిష్ అయింది. we will see. Why is the Election Commission of India delisting the political parties is basically the next article. So the next important article, Sugamya Bharat app. Next వచ్చేసి ఆపరేషన్ డీప్ మేనిఫెస్ట్. ఏషియాటిక్ వైల్డ్ డాగ్ రిటర్న్స్ టు కాజిరంగా కరబియాంగ్లాంగ్ ల్యాండ్స్కేప్. కొల్హాపూరి చప్పల్స్, థర్డ్ మిసైల్ సిస్టమ్స్. ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా మన యొక్క లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాస్లో విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్లో మనం అయితే డిస్కస్ చేస్తామండి. సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ కాల్ ఆన్ టు ద నెంబర్ దట్ ఈస్ అవైలబుల్ ఆన్ ద స్క్రీన్ ఇన్ ఆర్డర్ టు జాయిన్ ఇన్ టు దిస్ కోర్స్.
Yes, let us start with the discussion. First and foremost article. Turmeric board headquarters to be opened in Nizamabad today. Very important article అండి. మొన్న 2025 ప్రిలిమినరీలో దీనికి సంబంధించినటువంటి న్యూస్ ఐటమ్స్ జరిగాయి కాబట్టి సో దీని మీద క్వశ్చన్ అయితే ఇక్కడ రావడం జరిగింది. అది మనం ఇక్కడ అటాచ్ చేసాము. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద క్వశ్చన్. వీ విల్ లుక్ ఇన్ టు దిస్ క్వశ్చన్ వన్స్ వి డిస్కస్ సమ్ బ్రీఫ్ పాయింట్స్ అబౌట్ ద టర్మరిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద టర్మరిక్ బోర్డు గురించి మనం కొన్ని పాయింట్స్ డిస్కస్ చేసిన తర్వాత దెన్ వి విల్ డిస్కస్. సో ఈ యొక్క టర్మరిక్ అనేటువంటిది ఇప్పుడు మీరు తీసుకుంటే కనుక టర్మరిక్ సో ఓకేనా అండి. టర్మరిక్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటమ్మా? టర్మరిక్ తెలియనటువంటి వాళ్ళు ఎవరు లేరు. సో సైంటిఫిక్ నేమ్ ఏంటి మనకి? కుర్కుమా లోంగా. సో ద కుర్కుమా లోంగా ఈజ్ బేసికల్లీ ద మనకి ఏంటంటే సైంటిఫిక్ నేమ్ ఆఫ్ టర్మరిక్. అండ్ ఇది మనకి జింజర్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఫ్లవరింగ్ ప్లాంట్. ఇది జింజర్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఫ్లవరింగ్ ప్లాంట్ అనమాట. దీనినే మనకి ఏమని పిలుస్తూ ఉంటారు? ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ గోల్డెన్ స్పైస్ అని కూడా మనకి పిలుస్తూ ఉంటారు దీనిని మనకి. అండ్ ఇది నాట్ జస్ట్ కన్ఫైన్డ్ టు 1 or 2 స్టేట్స్ అండి. ఈవెన్ మోర్ దాన్ 20 స్టేట్స్లో మనకైతే కనుక ఫార్మర్స్ ఈ యొక్క టర్మరిక్ ఇదిలో మనకి ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఈవెన్ మోర్ దాన్ 20 స్టేట్స్. సో స్పెసిఫిక్గా మోర్ దాన్ మెయిన్ స్టేట్స్ గురించి మనం మాట్లాడాలి అని అంటే మోర్ దాన్ 20 స్టేట్స్. సో మెయిన్ స్టేట్స్ గురించి మనం మాట్లాడుకోవాలి అంటే ఏమేమి ఉన్నాయి? లైక్ వీ హ్యావ్ మహారాష్ట్ర, దెన్ వీ హ్యావ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే తమిళనాడు, దెన్ ఆంధ్రప్రదేశ్, ఎస్ తెలంగాణ. ఇవన్నీ కూడా మనకి ద మెయిన్ స్టేట్స్ వేర్ ద టర్మరిక్ యొక్క ఫార్మర్స్ మనకి ఇన్వాల్వ్ అయి ఉన్నారు మనకి. అండ్ ప్రపంచంలోనే ఈ యొక్క టర్మరిక్ కల్టివేషన్ విషయానికి వచ్చేసరికి వీఆర్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అండి. ఇండియా ఈజ్ బేసికల్లీ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అండ్ అట్ ద సేమ్ టైమ్ వీఆర్ ద కన్జ్యూమర్ అండ్ దెన్ అట్ ద సేమ్ టైమ్ ఎక్స్పోర్టర్ యాజ్ వెల్ ఆఫ్ టర్మరిక్. ఎక్స్పోర్టర్ ఆఫ్ టర్మరిక్. ఈ యొక్క టర్మరిక్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే సో హ్యూజ్ మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా మనకైతే కనుక దీనికి ఉన్నాయి. ప్రపంచంలోనే మనమే లార్జెస్ట్ ప్రొడ్యూసర్, వీఆర్ ద కన్జ్యూమర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఎక్స్పోర్టర్ ఆఫ్ ద టర్మరిక్. మనము మోర్ దాన్ అరౌండ్ 30 వెరైటీస్ ఆఫ్ టర్మరిక్ మనం ఏంటి అని అంటే కనుక ఇది చేస్తుంటామండి. ఇవి కల్టివేట్ చేస్తుంటాం. మోర్ దాన్ 30 వెరైటీస్ని మనం ఏంటంటే కల్టివేట్ చేస్తుంటాము. అండ్ ప్రపంచంలో అరౌండ్ 70% ఆఫ్ ద గ్లోబల్ టర్మరిక్ ప్రొడక్షన్ మనకి ఏంటంటే కనుక మన కంట్రీ నుంచే. 70% ఆఫ్ గ్లోబల్ టర్మరిక్ ప్రొడక్షన్ ఈజ్ బై దట్ ఆఫ్ ద ఇండియా ఓన్లీ. ఏమేమి ఇంపార్టెంట్ పాయింట్స్ ఒక్కసారి చూస్తే టర్మరిక్ యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి కుర్కుమా లోంగా. ఇది మనకి ఏంటంటే కనుక జింజర్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఒక ఫ్లవరింగ్ ప్లాంట్. దీనిని మనకి ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ గోల్డెన్ స్పైస్ అని కూడా మనం పిలుస్తుంటాము. ఇది మన కంట్రీలో మోర్ దాన్ 20 స్టేట్స్లో మనకి దీన్ని కల్టివేట్ చేయబడడం జరుగుతుంది. మెయిన్ స్టేట్స్ వచ్చేసి మనకి మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అండ్ యాజ్ వెల్ యాజ్ తెలంగాణ. అండ్ ఈ ప్రపంచంలోనే మనము వీఆర్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్, కన్జ్యూమర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ద టర్మరిక్. ప్రపంచంలో మనము మోర్ దాన్ 30 వెరైటీస్ మనం ఏంటంటే కల్టివేట్ చేస్తాము అండ్ అకౌంట్ ఫర్ అబౌట్ 70% ఆఫ్ గ్లోబల్ ప్రొడక్షన్. 70% ఆఫ్ ద గ్లోబల్ ప్రొడక్షన్. కొన్ని ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మనం రాసుకోవాలి అని అంటే యాజ్ ఆఫ్ 2023-24 మనం తీసుకుంటే కనుక ఇండియాలో అరౌండ్ కల్టివేషన్ ఏరియా అనేటువంటిది మనం తీసుకున్నాం అనుకోండి. అరౌండ్ కల్టివేషన్ ఏరియా అనేటువంటిది తీసుకుంటే సో 3.3 lakh hectares ఇంచుమించుగా మనకి ఏంటి అని అంటే కనుక దీని అండర్లో ఉంది కల్టివేషన్ ఏరియా. అండ్ ప్రొడక్షన్ వచ్చేసి మనం తీసుకుంటే అరౌండ్ 10.74 lakh tons. 10.74 lakh tons. అంటే ఈ పాయింట్స్ మీకు గుర్తుంటే మీరు మెయిన్స్లో రాయొచ్చు, లేకపోయినా కూడా పర్వాలేదండి. అండ్ ఈ ఎక్స్పోర్ట్స్ విషయానికి తీసుకుంటే కనుక అరౌండ్ మనకి ఏంటంటే కనుక 1.62 lakh tons మనం ఏంటంటే కనుక ఎక్స్పోర్ట్ అయితే చేస్తున్నాం మనం ఎప్పుడు 2023-24లో. సో ఈ యొక్క టర్మరిక్ యొక్క ఇంపార్టెన్స్ని గుర్తించి మనకి లాస్ట్ ఇయర్ మనకి ఏంటంటే సంథింగ్ కాల్డ్ యాజ్ నేషనల్ టర్మరిక్ బోర్డ్ అనేటువంటి దానిని మనకైతే అనౌన్స్ చేశారు. అండ్ అది ఈ వేళన మనకి చూడండి. సో ద నేషనల్ టర్మరిక్ బోర్డ్ హెడ్ క్వార్టర్స్ టు బి ఓపెన్డ్ ఇన్ నిజామాబాద్ తెలంగాణ. నిజామాబాద్ తెలంగాణలో మనకి ఈ యొక్క దీని యొక్క హెడ్ క్వార్టర్స్ నిజామాబాద్ తెలంగాణలో మనకి ఈ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేటువంటివి మనకి ఓపెన్ చేస్తున్నారు. ఏం చేస్తుంది అసలు ఈ ఎన్టీబీ అనేటువంటి బోర్డు మనకి అనేది మనం తీసుకుంటే కనుక ఇది మన కంట్రీలో ఇంకా టర్మరిక్ కల్టివేషన్ని ఇంకా ఫర్దర్గా ప్రమోట్ చేయటం,
టర్మరిక్ కల్టివేషన్ని ఫర్దర్గా ప్రమోట్ చేయడం, అలాగే రీసెర్చ్ క్యారీ అవుట్ చేయడం దీని అండర్లో. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పోర్ట్స్ని పెంచడం. ఇంకా ఈ ఆస్పెక్ట్స్ మీద మనకైతే కనుక ఈ యొక్క ఎన్టీబీ, దట్ ఈస్ నేషనల్ టర్మరిక్ బోర్డు మనకైతే కనుక వర్క్ చేస్తుంది. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? ఆల్రెడీ నిజామాబాద్, తెలంగాణ. మనం ఆల్రెడీ చూసాం. ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తుందమ్మా ఇది మనకి? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రీ. మనల్ని కన్ఫ్యూజ్ చేయడం గురించి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అని చెప్పేసి ఇస్తుంటారు. సో దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ మనకి. ఓకేనా? అండ్ దెన్ ఇక మనకి నేషనల్ టర్మరిక్ బోర్డు లాగే మనకి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీలో ఇంకా అదర్ ఇంపార్టెంట్ బోర్డ్స్ కూడా ఉన్నాయి మనకి. ఏవేంటి బోర్డ్స్ వచ్చేసి మనం తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాఫీకి తీసుకున్నారనుకోండి, లాస్ట్ టైం వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ అన్నీ కూడా ఒకసారి అడిగారు మనకి క్వశ్చన్ ప్రిలిమినరీలో. కాఫీకి తీసుకున్నారనుకోండి, కాఫీకి తీసుకుంటే కనుక బెంగళూరు కర్ణాటక వచ్చేసి మనకి ఏంటంటే కనుక హెడ్ క్వార్టర్స్. బెంగళూరు కర్ణాటక వచ్చేసి మనకి కాఫీకి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్. దెన్ అలాగనే ఇంకేమున్నాయి మనకి? కాఫీ బోర్డు. నెక్స్ట్ వచ్చేసి ఇంకేమున్నాయి బోర్డ్స్ మనకి? సో వీ హ్యావ్ ద టీ బోర్డు ఉంది మనకి. టీ బోర్డు హెడ్ క్వార్టర్స్ ఎక్కడండి? కోల్కతా, వెస్ట్ బెంగాల్లో ఉంది. కోల్కతా, వెస్ట్ బెంగాల్. దెన్ వీ హ్యావ్ రబ్బర్ బోర్డు. సదరన్ స్టేట్స్ కదా, మెయిన్లీ కేరళ కదా. రబ్బర్ బోర్డు వచ్చేసి కొటయాం, కేరళ వచ్చేసి మనకి ఏంటంటే కనుక ద రబ్బర్ బోర్డ్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి. దెన్ వీ హ్యావ్ స్పైసెస్ తీసుకుంటే మీకు కొచ్చి, కేరళ స్పైసెస్ వచ్చేసి. దెన్ వీ హ్యావ్ టొబాకో, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. ఇవన్నీ కూడా, ఈ బోర్డ్స్ అన్నీ కూడా మనకి దేని అండర్లోకి వస్తాయమ్మా? ఈ బోర్డ్స్ అన్నీ కూడా మనకి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రీ అండర్లోకే మనకైతే కనుక వస్తాయి. క్లియరా? అర్థమైందా? మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అనేటువంటిది. దీనికి సంబంధించిన డీటెయిల్డ్ నోట్స్ అనేటువంటిది మనం ఆల్రెడీ ఇస్తున్నాము, మన యొక్క యాప్లో అప్లోడ్ చేస్తాము. సో మీరేం వరీ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదండి. ఆ విషయంలో మీరేమీ నోట్ చేసుకోవాల్సిన పని ఏమీ లేదు. ఈ పాయింట్స్ అన్నీ కవర్ అవుతాయి. ఇప్పుడు మొన్న 2025 ప్రిలిమినరీలో, యూపీఎస్సీ ప్రిలిమినరీలో అడిగినటువంటి క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ టర్మరిక్ డ్యూరింగ్ ద ఇయర్ 2022-2023. ఓకే, ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అండ్ ఎక్స్పోర్టర్ ఆఫ్ టర్మరిక్ ఇన్ ద వరల్డ్. ఆ పాయింట్ మనం ఆల్రెడీ మెన్షన్ చేసాం చూడండి. వీ ఆర్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్, కన్జ్యూమర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ద టర్మరిక్ అని చెప్పేసి. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టేనమ్మా? ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. రెండోది చూడండి, మోర్ దాన్ 30 వెరైటీస్ ఆఫ్ టర్మరిక్ ఆర్ గ్రోన్ ఇన్ ఇండియా. అబ్సల్యూట్లీ కరెక్ట్ స్టేట్మెంట్. అండ్ టర్మరిక్ యొక్క కల్టివేషన్ అనేది 1-2 స్టేట్స్లో కాన్సన్ట్రేట్ అయ్యలేదు, మోర్ దాన్ 20 స్టేట్స్ అని అనుకుంటూనే ఇంకేం చెప్పాము చూడండి, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు వీళ్ళందరూ కూడా మేజర్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఆఫ్ ద ఇన్ ఇండియా. విచ్ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్? సో ద ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక 1, 2, 3 ఈజ్ బేసికల్లీ ద ఆన్సర్ అండి మనకి. ఓకే, ఎస్ అండి, దిస్ ఈజ్ కరెంట్ అఫైర్స్ అనేటువంటివి లాస్ట్ ఇయర్ మొత్తం మనకి ఏంటంటే, సో 2024లో అంతా కూడా ఈ యొక్క టర్మరిక్ గురించి, నేషనల్ టర్మరిక్ బోర్డ్ ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పేసి అనౌన్స్మెంట్ ఇవన్నీ న్యూస్లో ఉన్నాయి. దాట్స్ ద రీజన్ ఇన్ 2025 దే ఆస్క్డ్ యూ అబౌట్ ఏ క్వశ్చన్ విత్ రెస్పెక్ట్ టు టర్మరిక్. సో కాబట్టి ఎక్కడో ఆకాశంలోంచి మనకి ఏం తీసుకురారు క్వశ్చన్స్ అనేటువంటివి. సో ద క్వశ్చన్స్ అనేటువంటివి ఎవ్రీడే మీరు చూస్తున్నటువంటి బీట్ ఇంటర్నేషనల్ ఆర్ నేషనల్ జరుగుతున్నటువంటి ఇష్యూస్ మీదనే మనకి క్వశ్చన్స్ అనేటువంటివి ఉంటాయి. క్లియర్ అండి? సో దేర్ ఫోర్ ఖచ్చితంగా మీరు ఏంటంటే ఈ అదర్ ఇంపార్టెంట్ బోర్డ్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ మీరు చూడాలి. నెక్స్ట్ వచ్చేసి టర్మరిక్ కల్టివేషన్ యొక్క ట్రెండ్ ఎలా ఉంది అనేటువంటిది మీరు చూడాలి. ఎన్ని వెరైటీస్ మనం గ్రో చేస్తున్నాం, మనము మెయిన్ స్టేట్స్ ఏవేంటి మనకి అనేటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మీకు అయితే కనుక తెలియాలి. ద ఆన్సర్ వచ్చేసి ఇక్కడ 1, 2, 3. సో లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, టర్మరిక్ బోర్డ్ హెడ్ క్వార్టర్స్ టు బి ఓపెన్డ్ ఇన్ నిజామాబాద్ టుడే. సో అరౌండ్ జిఎస్ పేపర్ 3 అగ్రికల్చర్, ఈ గవర్నెన్స్, ఎక్స్పోర్ట్ ప్రమోషన్, ఫార్మర్స్ వెల్ఫేర్ అనే టాపిక్ అండర్లోకి మనకు వస్తుంది. యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా విల్ ఇనాగరేట్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ నేషనల్ టర్మరిక్ బోర్డ్ ఇన్ నిజామాబాద్, తెలంగాణ, ఫుల్ఫిల్లింగ్ ఏ long pending demand of turmeric farmers and marking a significant political and as well as economic development. సో ఈ రోజుది కాదండి, ఎప్పటి నుంచో మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క డిమాండ్ అయితే కనుక జరుగుతుందన్నమాట. ఈ యొక్క టర్మరిక్ బోర్డ్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేయాలి. సో ఫర్ ద డెడికేటెడ్ ప్రమోషన్ ఆఫ్ ద టర్మరిక్కి సంబంధించి అని చెప్పేసి. సో ఫైనల్లీ ఇట్ కల్మినేటెడ్ అండ్ దెన్ ఏ బోర్డ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్. వాట్ ఇట్ ఈస్ నేషనల్ టర్మరిక్ బోర్డ్ అనేటువంటిది ఏంటి, ఏం పాయింట్స్ తెలియాలి మీకు అని అంటే, ఇట్స్ ఎ డెడికేటెడ్ బాడీ టు ప్రమోట్ కల్టివేషన్, రీసెర్చ్
అండ్ ఎక్స్పోర్ట్స్. ఓవరాల్గా హోలిస్టిక్ సెక్టారల్ డెవలప్మెంట్ అంటే దీనికి సంబంధించినటువంటి సెక్టారల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసి ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ని ఫర్దర్గా పెంచేటువంటి కార్యక్రమం మనకిది. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి? నిజామాబాద్, తెలంగాణలో మనకు ఉన్నాయి. యాజ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ టర్మరిక్ ప్రొడ్యూసింగ్ డిస్ట్రిక్ట్ కాబట్టి ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తుంది? కామర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రీ అండర్లోకి మనకైతే కనుక వస్తుంది. ఏం చేస్తుంది ఇది? టర్మరిక్ ప్రొడక్షన్ని ప్రమోట్ చేయడము, ఫార్మర్స్ యొక్క లైవ్లీహుడ్స్ని సపోర్ట్ చేయడము, బూస్ట్ ద ఎక్స్పోర్ట్స్ ఆఫ్ ద టర్మరిక్ అండ్ వాల్యూ యాడెడ్ టర్మరిక్ ప్రొడక్ట్స్ ఫర్దర్గా మనకి అవేర్నెస్ విత్ రెస్పెక్ట్ టు మెడిసినల్ అండ్ ఎసెన్షియల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద టర్మరిక్. సో మన యొక్క యాన్సిస్టర్స్కి వీళ్ళకి కూడా బాగా తెలుసు, ఓల్డర్ జనరేషన్స్కి. సో టర్మరిక్ యొక్క హ్యూజ్ మెడిసినల్ ప్రాపర్టీస్ ఏంటి అనేటువంటివి. సో ఆ యొక్క మెడిసినల్ ప్రాపర్టీస్ని మనం ఏంటి అని అంటే కనుక ఫర్దర్గా అవేర్నెస్ని తీసుకుని రావాలి పీపుల్లో. ఆ యొక్క ఆబ్జెక్టివ్ కూడా మనకైతే కనుక చూసుకుంటుంది. టు ఎన్హాన్స్ ద ఈల్డ్, లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ ఇన్ ఆర్డర్ టు యాక్సెస్ ద న్యూ గ్లోబల్ మార్కెట్స్. అంటే ఫర్దర్గా మనం ఎక్స్పోర్ట్స్ పెంచి ఇంకా న్యూ గ్లోబల్ మార్కెట్స్ని మనం ట్యాప్ చేయాలి అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక ఇది కూడా వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద నేషనల్ టర్మరిక్ బోర్డ్ అండి. నా వాట్ అబౌట్ టర్మరిక్ గురించి ఫ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్ మనం రాసుకుంటే కనుక కుర్కుమా లోంగా ఈజ్ బేసికల్లీ మనకి ఏంటంటే కనుక ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ ద టర్మరిక్. అండ్ ఇది మనకి జింజర్ ఫ్యామిలీకి, సో జింజీ బరేషియా అనేటువంటి ఫ్యామిలీకి మనకైతే కనుక చెందినటువంటిది ఇది. దీనిని మనకి ఆల్సో ఇట్ ఈస్ నోన్ యాజ్ గోల్డెన్ స్పైస్ అని కూడా మనకి పిలుస్తూ ఉంటారు. అండ్ ఇట్ ఈస్ ఏ పెరీనియల్ అండ్ యాజ్ వెల్ యాజ్ రైజోమాటస్ అండ్ హెర్బాషియస్ ప్లాంట్. ఇది మనకి ఎక్కడ ఎక్కువగా మనకి నేటివ్ ఏంటి అని అంటే కనుక మన యొక్క ఇండియన్ సబ్ కాంటినెంట్కి అండ్ యాజ్ వెల్ యాజ్ సౌత్ ఈస్ట్ ఏషియాలోనే మనం ఏంటి అని అంటే కనుక దీని యొక్క ఆరిజిన్ అండి. టెంపరేచర్ దీనికి కావాల్సింది అరౌండ్ 20 to 30 degrees Celsius కావాలి. విత్ హై యాన్యువల్ రైన్ఫాల్ అనేటువంటిది మనకైతే దీనికి ఉండాలి. ఈ పాయింట్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాంగా. టర్మరిక్ ప్రొడక్షన్ ట్రెండ్ ఎలా ఉంది? వీఆర్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్, కన్జ్యూమర్ అండ్ అలాగే ఎక్స్పోర్టర్ ఆఫ్ ద టర్మరిక్ యాజ్ వెల్. అండ్ మోర్ దాన్ 30 వెరైటీస్ మనం ఏంటంటే డిఫరెంట్ రీజియన్స్లో అయితే కనుక గ్రో చేస్తాం. అండ్ దీస్ ఆర్ ద స్టేట్స్: మహారాష్ట్ర, తమిళనాడు, ఏపీ, తెలంగాణ, మధ్యప్రదేశ్. ఇవన్నీ కూడా మనకి మొన్న 2023-24 యొక్క ఏరియా ప్రొడక్షన్ మీరు తీసుకుంటే అరౌండ్ 3 lakh hectares ప్రొడక్షన్ వచ్చేసి మనకి 10.7 lakh tons మనకి ఏంటి అని అంటే కనుక ప్రొడక్షన్ అయితే కనుక ఉంది. ఎక్స్పోర్ట్స్ తీసుకుంటే 1.62 lakh tons మనకైతే కనుక ఎక్స్పోర్ట్ ఉందండి. ప్రపంచంలో 70% ఆఫ్ ద గ్లోబల్ ప్రొడక్షన్ మన యొక్క ఇండియా నుంచే ఉంటుంది. అండ్ 62% ఆఫ్ ద గ్లోబల్ ట్రేడ్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఇండియాదే. సో ఇవి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్. డిస్కస్ ద రోల్ ఆఫ్ నేషనల్ టర్మరిక్ బోర్డ్ ఇన్ ప్రమోటింగ్ ద అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంప్రూవింగ్ ద ఫార్మర్స్ ఇన్కమ్ ఇన్ ఇండియా. సో అసలు ఎన్టీబీ అంటే ఏంటి? ఎన్టీబీ అనేటువంటి దేని అండర్లోకి వస్తుంది మనకి? నెక్స్ట్ వచ్చేసి టర్మరిక్ ఇండియా యొక్క పొజిషన్ ఏంటి మనకి? సో దెన్ ఏ విధంగా నేషనల్ టర్మరిక్ బోర్డు మనకి దానిని ప్రమోట్ చేస్తుంది అనేటువంటి పాయింట్స్ అన్నీ కూడా మీరు ఈ యొక్క ఆన్సర్లో మీరు అయితే కనుక మెన్షన్ చేసుకోవచ్చండి. క్లియర్? మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. పరాగ్ జైన్ హూ హ్యాడ్ కీ రోల్ ఇన్ సింధూర్ అపాయింటెడ్ యాజ్ రా చీఫ్. సో మనకి ఏంటంటే ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి మనం అయితే కనుక లాంచ్ చేసాం కదా ఆఫ్టర్ ద పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత మనం ఒక కౌంటర్ మిలిటరీ ఆపరేషన్ అనేటువంటిది లాంచ్ చేసాము. సో పాకిస్తాన్ ఆపరేటెడ్ క్యాంప్స్ మనకి ఏవైతే ఉంటాయో ఈ యొక్క టెర్రరిస్ట్ క్యాంప్స్ వాటన్నిటిని కూడా మనకైతే డిస్ట్రాయ్ చేయడం గురించి ఒక క్యాలిక్యులేటెడ్ మూవ్ని మనం అయితే కనుక తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆపరేషన్ సింధు అని కూడా లాంచ్ చేసాము. ఆపరేషన్ సింధూరు, ఆపరేషన్ సింధు రెండు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఆపరేషన్ సింధూర్ వచ్చేసి మనకి అగైన్స్ ద పాకిస్తాన్ దట్ వీ లాంచ్డ్. ఆపరేషన్ సింధు వచ్చేసి మనకి ఏంటంటే కనుక ఇరాన్ ఇజ్రాయిల్ కాన్ఫ్లిక్ట్ అండర్లో మనకి న్యూస్లో ఉంది. అక్కడ మన యొక్క ఇండియన్ సిటిజన్స్ ఉన్నటువంటి వాళ్ళని ఆ యొక్క కాన్ఫ్లిక్ట్ రీజియన్ నుంచి మనం ఎవాక్యుయేట్ చేయడం గురించి మనం అయితే కనుక తీసుకుని రావడానికి లాంచ్ చేసినటువంటి ఆపరేషన్ సింధు. లాస్ట్ టైం కూడా రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ జరుగుతున్నప్పుడు కూడా అప్పుడు యుక్రెయిన్లో మన వాళ్ళు స్ట్రక్ అయిపోయినప్పుడు కూడా మనం ఏంటి అని అంటే కనుక మనం తీసుకుని రావడం జరిగింది. అప్పుడు ఆపరేషన్ గంగా అని చెప్పేసి కూడా మనం అయితే కనుక లాంచ్ చేసామండి. క్లియర్? సో దెన్ సిమిలర్లీ ఈవేళ లైవ్ క్లాస్లో మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఆపరేషన్ డీప్ మేనిఫెస్ట్ అని చెప్పేసి మనకి ఏంటంటే డిఆర్ఐ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళు అయితే కనుక తీసుకుని వచ్చారు. సో దాని గురించి మనం నైట్ లైవ్ క్లాస్లో కనుక మాట్లాడుకుంటాం మనం. ఎస్, కమింగ్ బ్యాక్ టు this article, Parag Jain who had key role in Sindoor was appointed as that of the Ra chief అని చెప్పేసి మనకు చెప్తున్నారు. అంటే
ఆపరేషన్ సింధూర్ అండర్లో తను ప్లే చేసినటువంటి రోల్ని తినిచ్చినటువంటి ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ సో ఆర్ వెరీ గుడ్ అండ్ వెరీ ఇంప్రెసివ్ అని చెప్పేసి తన యొక్క వర్క్ని మనకి ఇది చేస్తూ సో మనకి తినని పరాగ్ జైన్ని రా చీఫ్గా మనకైతే కనుక అపాయింట్ చేశారండి. ఇండియాస్ ఎక్స్టర్నల్ ఏజెన్సీ అనమాట. ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఈజ్ బేసికల్లీ ద రా రీసెర్చ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అనాలిసిస్ వింగ్. ఈ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ గురించి మీకు ఏం తెలియాలి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే కనుక ఇంతకుముందు అంటే 1968 ప్రియార్ టు 1968 మన కంట్రీలో వీ హ్యావ్ దిస్ ఓన్లీ బాడీ కాల్డ్ యాజ్ ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో ఉండేది. ఈ ఇంటెలిజెన్స్ బ్యూరోనే మనకి బోత్ అటు ఒక పక్కన ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ ఇదే చూసుకునేది అండ్ అలాగనే ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ కూడా మనకైతే కనుక ఇదే చూసుకునేది. బట్ కానీ ఆ తర్వాత 1962 వార్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద 1965 కాన్ఫ్లిక్ట్ మనకి అయిన తర్వాత 1968లో ఏ నీడ్ వాజ్ ఫెల్ట్ టు హ్యావ్ ఏ డెడికేటెడ్ ఇంటర్నేషనల్ ఏజెన్సీ మనకైతే కనుక ఉండేటువంటి నీడ్ అయితే కనుక వచ్చింది. సో అండ్ ఇన్ ద ఇయర్ 1968 ఏ నీడ్ వాజ్ ఫెల్ట్ సో ఫర్ ఎ డెడికేటెడ్ ఆర్గనైజేషన్. యాజ్ ఎ రిజల్ట్ మనకి ఎస్టాబ్లిష్ చేసినటువంటి బాడీయే ఈ యొక్క రా అండి, రీసెర్చ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అనాలిసిస్ వింగ్ అని చెప్పేసి మనం పిలుస్తాం అనమాట. ఈ యొక్క బాడీ ఏంటి అని అంటే కనుక రీసెర్చ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అనాలిసిస్ వింగ్. ఈ యొక్క బాడీ మనకి ఏంటంటే ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, అంటే ఇతర దేశాల నుంచి ఇండియాకి కానీ ఇండియా యొక్క ఇంట్రెస్ట్స్కి కానీ థ్రెట్స్ ఉండేటువంటి వాటికి సంబంధించి ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ని గ్యాదర్ చేసి దానిని అనాలిసిస్ చేసి ఏదైనా ఒకవేళ థ్రెట్ ఉంటే ఇమీడియట్గా గవర్నమెంట్కి అడ్వైజ్ ఇచ్చేటువంటి బాడీయే ఈ యొక్క రీసెర్చ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అనాలిసిస్ వింగ్. సో దేర్ బై నౌ ద రోల్ ఈజ్ సెగ్రిగేటెడ్. ఇక్కడ మీరు తీసుకుంటే ఇంటెలిజెన్స్ బ్యూరో వచ్చేసి మనకి ఏంటంటే ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ గురించి చూసుకుంటుంది అండ్ దేర్ బై ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మనకి ఏంటంటే కనుక రీసెర్చ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అనాలిసిస్ వింగ్ అనేటువంటిది మనకి చూసుకుంటుంది. సో ఆ పాయింట్ మనకు అర్థం కావాలి. నెక్స్ట్ వచ్చేసి రా ఈజ్ అవుట్ సైడ్ ద పర్వ్యూ ఆఫ్ ఆర్టీఐ. ప్లీజ్ బీ వెరీ క్లియర్. రైట్ టు ఇన్ఫర్మేషన్ ఆర్టీఐ ఉంది కదా మనకి, ప్రతి ఒక్కరికి కూడా ఎవ్రీబడీ హ్యాస్ గాట్ ద రైట్ అండర్ ద ఆర్టీఐ యాక్ట్ 2005. ఆర్టీఐ యాక్ట్ ద్వారా మనకేంటంటే కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా గవర్నమెంట్ని ఈ క్వశ్చన్ చేయొచ్చు. దే కెన్ గెట్ ద ఇన్ఫర్మేషన్ లైక్ బీఇట్ ఇండివిజువల్కి సంబంధించి అయినా అడగచ్చు, అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీ పాస్పోర్ట్ యొక్క స్టేటస్ ఏంటి, మీ యొక్క ఆధార్ కార్డ్ స్టేటస్ ఏంటి అనేటువంటివైనా కూడా మీరు ఆర్టీఐ ఫైల్ చేసి తెలుసుకోవచ్చు. దెన్ అట్ ద సేమ్ టైం మీ యొక్క కమ్యూనిటీ అంటే మీ యొక్క కమ్యూనిటీలో సో మీ యొక్క లోకల్ ఏరియాలో వాటర్ సప్లై అనేటువంటిది ఎప్పుడు వస్తుంది అని కానీ, లేకపోతే మీకు ఏంటి అంటే పవర్ సప్లై ఎప్పుడు ఇది అవుతుంది, సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే రోడ్ కన్స్ట్రక్షన్స్ ఎప్పుడు జరుగుతాయని కానీ, వాటికి సంబంధించినటువంటి ఫండ్స్ ఆ లోకల్ గవర్నమెంట్స్కి వచ్చాయా రాలేదా అని కానీ ఎనీథింగ్ అండి యూ కెన్ క్వశ్చన్ జస్ట్ బై ఫైలింగ్ ద ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ ద్వారా. కానీ త్రూ దట్ అండ్ ఎప్పుడైతే మీరు ఆర్టీఐ ఫైల్ చేస్తారో వితిన్ 30 days మీకు ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ మనకి ఏంటి అని అంటే కనుక పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ మనకి అప్డేట్ అనేటువంటిది ఇస్తారు మనకి. దెన్ హియర్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ అదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే కనుక సో ఇన్ కేస్ నౌ బై యూజింగ్ దిస్ పవర్ యూ కెనాట్ క్వశ్చన్ ఐబీ, యూ కెనాట్ క్వశ్చన్ ఆర్ రా. మనకి ఏంటంటే మీరు ఏమి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ గ్యాదర్ చేశారు ఆ డేటా అంతా కూడా మాకు కూడా షేర్ చేయండి అని చెప్పేసి అడగడానికి వీల్లేదు. బికాజ్ ఎందుకంటే దట్ విల్ బీ ఏ థ్రెట్ టు దట్ ఆఫ్ ద national security and as well as the sovereignty of our country and even friendly relations with the foreign states మనకి ఏంటి అని అంటే కనుక డిస్టర్బ్ అవుతాయి కాబట్టి. అండ్ ఇది ఏ మినిస్ట్రీ అండర్లోకి వర్క్ చేస్తుంది? ఇట్ వర్క్స్ డైరెక్ట్లీ అండర్ ద పిఎంఓ అండి, ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ అండర్లోనే మనకి ఏంటంటే కనుక డైరెక్ట్గా వర్క్ చేస్తుంది ఈ యొక్క బాడీ. అండ్ నాట్ రెస్పాన్సిబుల్ అండర్ ఎనీ మినిస్ట్రీ, నాట్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ ఆర్టీఐ పర్వ్యూలో కూడా రాదు, ఐబీ కూడా రాదు, నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ రా కూడా మనకైతే కనుక రాదండి. ఓకేనా? దే ఆర్ ఆల్ exempted organizations because taking the national security into consideration.
Clear? Now let us read some important points associated with this. Parag Jain, who had a key role in Operation Sindoor, appointed as that of Ra Chief. And GS paper 3 internal security, role of external state and non-state actors, security agencies and their mandate అనేటువంటి టాపిక్ అంటర్లోకి మనకైతే కనుక ఇది వస్తుంది. The Union government has appointed IPS officer Parag Jain as the new chief of RA, which is the India's external intelligence agency. He will take charge from July 1st for a fixed 2-year term మనకి. అండ్ ఈయన యొక్క ఏంటి పరాగ్ జైన్ ఏంటి ఇప్పటిదాకా ఏం వర్క్ చేశారు, ఎక్కడ వర్క్ చేస్తున్నారు అనేటువంటి పాయింట్స్ మెన్షన్ చేశాము. యాజ్ ఆఫ్ నౌ హీఈస్ హెడింగ్ ద ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ విచ్ ఇస్ ఏ కీ వింగ్ ఆఫ్ రా అండర్లో మనకి ఏంటంటే కనుక ఏఆర్సీ అని ఉంటుంది, ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ అని. దానికి మనకి ఏంటి అని అంటే కనుక ఈయన హెడ్గా పనిచేస్తారు. బట్ ఇప్పుడు నౌ హీ వాజ్ ఎలివేటెడ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ హెడ్ లెవెల్ పొజిషన్ మనకి. ఈయన ప్లేడ్ ఎ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ ఆపరేషన్ సింధూర్ బై ఎనేబులింగ్ ద ప్రిసిషన్ మిసైల్ స్ట్రైక్స్ ఇన్ దట్ ఆఫ్ ద టెర్రరిస్ట్ హైడౌట్స్ ఇన్ దట్ ఆఫ్ ద పాకిస్తాన్. సో ఏం తెలియాలి ఇప్పుడు మనకి? రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ గురించి ఖచ్చితంగా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనకైతే తెలియాలి. ఇది మనకి ఇందాక మనం అనుకున్నాం కదా, ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందమ్మా? 1968లో మనకి ఎస్టాబ్లిష్ అయింది. ఆఫ్టర్ ద 1962 అండ్ యాజ్ వెల్ యాజ్ ద 65 వార్. అండ్ ఇది మన యొక్క ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ని, అంటే ఇండియాకి కానీ ఇండియా యొక్క ఇంట్రెస్ట్స్కి కానీ థ్రెట్స్ ఏమైనా ఉన్నాయేమో అని చెప్పేసి ఎప్పటికప్పుడు ఎనాలిసిస్ చేసి ఇంటెలిజెన్స్ని గ్యాదర్ చేసి ఎప్పటికప్పుడు గవర్నమెంట్కి అడ్వైజ్ ఇస్తూ ఉండేటువంటి బాడీ మనకి. ఎవరి అండర్లో వర్క్ చేస్తుంది? డైరెక్ట్లీ అండర్ ద పిఎంఓ, ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ అండర్లో మనకైతే కనుక వర్క్ చేస్తుంది. ఏమేం చేస్తుంది ఇది మనకి? ఇట్ విల్ కలెక్ట్ ద మిలిటరీ, ఎకనామిక్, సైంటిఫిక్ అండ్ పొలిటికల్ ఇంటెలిజెన్స్ని కలెక్ట్ చేస్తుంది. కోవర్ట్ అండ్ ఓవర్ట్ ఆపరేషన్స్, సీక్రెట్ ఆపరేషన్స్ అవి కూడా మనకైతే కనుక వీళ్ళు కండక్ట్ చేస్తుంటారు. ఈవెన్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అసలు ఆపరేషన్స్ ఏంటి, ఆ యొక్క ఆపరేషన్స్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అనేటువంటిది ఎప్పటికీ ఎవరికి మనకైతే కనుక తెలియదు అనమాట. సో ఇట్ విల్ బి మెయింటైన్డ్ యాజ్ దట్ ఆఫ్ ద టాప్ సీక్రెట్గా మనకైతే కనుక మెయింటైన్ చేయబడడం జరుగుతుంది. It will track the terrorist elements and smuggling networks who are transporting the arms into that of the India. మన యొక్క కంట్రీకి ఎవరెవరైతే ఈ యొక్క టెర్రరిస్ట్ ఎలిమెంట్స్, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నారు, ఏంటి వాళ్ళు ఏమేమి యాక్టివిటీస్ చేస్తున్నారు అనేటువంటిది ఎప్పటికప్పుడు మనం ఏంటంటే కనుక ట్రాక్ చేస్తూ సో చేసేటువంటి ఆర్గనైజేషన్ ఈ యొక్క మనకి రా అనేటువంటిది. బిఫోర్ 1968 ఇంటెలిజెన్స్ బ్యూరో హ్యాండిల్డ్ బోత్ ఇంటర్నల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇంతకుముందు అనుకున్నాం మనకి ఏమని, ప్రియార్ టు 1968 మనకి ఏమైంది, బోత్ ద థింగ్స్ ఐబీఏ రెండు చూసుకునేది, అటు ఇంటర్నల్ డొమెస్టిక్గా ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ అదే గ్యాదర్ చేసేది, ఎక్స్టర్నల్ లెవెల్ కూడా మనకి అదే గ్యాదర్ చేసేది. కానీ 1968 ఆఫ్టర్ ద ఇండియా చైనా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియా పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్ మనకి ఏంటంటే నీడ్ వాజ్ ఫెల్ట్ ఫర్ హ్యావింగ్ ఏ డెడికేటెడ్ ఆర్గనైజేషన్. ఎస్, examine the strategic significance of external intelligence agencies like RA in safeguarding the India's national security interests can be a very big potential question అండి. బికాస్ అట్ ఏ టైమ్ ఆపరేషన్ సింధూర్ కానివ్వండి, పహల్గామ్ టెర్రర్ అటాక్ కానివ్వండి, ఇవన్నీ మనకి న్యూస్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి ఏంటంటే యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్ ఆన్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్. క్లియర్. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్. Not planning to extend a pause on global tariffs beyond July 9th, says Trump. ఈ స్టోరీ ఏంటి మనకి ఏంటి అని అంటే కనుక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క చూడండి యుఎస్ఏ యొక్క డొమెస్టిక్ ఇండస్ట్రీని అండ్ అలాగనే ఈ యొక్క ట్రేడ్ ఇంబ్యాలెన్సెస్ని, అంటే ఇతర దేశాలతోటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ట్రేడ్ డెఫిసిట్ ఉంది. పర్టికులర్లీ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా తోటి యుఎస్ఏ ట్రేడ్ డెఫిసిట్లో ఉందన్నమాట మనకి. అంటే ఏంటంటే మనం ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం యుఎస్ఏకి, వాడు మనకి ఎక్స్పోర్ట్ చేసే కన్నా కూడా మనం ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నాము అండ్ తక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. యాజ్ ఏ రిజల్ట్ మనకి ఏమవుతుంది, యుఎస్ఏ తోటి మనము ట్రేడ్ సర్ప్లస్లో ఉన్నాము, సో వాడు ట్రేడ్ డెఫిసిట్లో మనకైతే కనుక ఉన్నాడు. క్లియర్. నౌ ఇదే విధంగా సిమిలర్ ప్యాటర్న్ మనకి ద రిమైనింగ్ ట్రేడ్ పార్ట్నర్స్ తోటి కూడా కంటిన్యూ అవుతుంది. అండ్ డొమెస్టిక్ ఇండస్ట్రీ అనేటువంటిది మనకి ఏంటి అని అంటే కనుక ఎఫెక్ట్ అవుతుంది. వీటిలన్నిటిని దృష్టిలో పెట్టుకుని సో మనకి ట్రంప్ మనకి ఏం చేశారంటే లిబరేషన్ డే అని చెప్పేసి ఈ యొక్క రెసిప్రోకల్ టారిఫ్స్ని ఇంట్రొడ్యూస్ చేశారు. రెసిప్రోకల్
టారిఫ్స్ అనేటువంటి వాటిని ఇంట్రడ్యూస్ చేశారు ఆల్మోస్ట్ ఆన్ ఆల్ మేజర్ ట్రేడింగ్ పార్ట్నర్స్. ఇక్కడ చూడండి, ఇమేజ్లో చూడండి, చైనా, యూరోపియన్ యూనియన్, వియత్నాం, తైవాన్, జపాన్, ఇండియా, ఈవెన్ ఇండియా యాజ్ వెల్, సౌత్ కొరియా, థాయిలాండ్, ఈ దేశాల మీదన మనకి ఏం చేశారు అని అంటే కనుక ఈ యొక్క టారిఫ్స్ అనేటువంటివి, అంటే నథింగ్ బట్ ట్యాక్సెస్. అంటే మన యొక్క గూడ్స్ వాళ్ళ యొక్క మార్కెట్స్లోకి వెళ్ళినప్పుడు వాటి మీదన ట్యాక్సెస్ అనేటువంటివి విధించబడడం జరుగుతాయి. దాని మూలన ఏమవుతుంది, మన యొక్క గూడ్స్ వాళ్ళ మార్కెట్స్లోకి వెళ్ళాక ఎక్స్పెన్సివ్ అయిపోతాయి, అంటే కాంపిటేటివ్నెస్ని మనకి కోల్పోతాయి మనకి. సో యాజ్ ఏ రిజల్ట్ మన యొక్క మార్కెట్ తినట్టు. సో దాని మూలన ఏమవుతుంది, మన యొక్క ఎక్స్పోర్ట్స్ దెబ్బతింటాయి. ఇక్కడ మనం మెజారిటీ ఇండియాలో కన్సిడర్ చేస్తే మెజారిటీ ఆఫ్ ది ఎక్స్పోర్ట్స్ అంతా కూడా మనకి ఎంఎస్ఎంఈ సెక్టర్ వాళ్ళే చేస్తారు. మరి ఎప్పుడైతే ఈ విధంగా ఎక్స్పోర్ట్స్ దెబ్బతింటాయో మనకి ఏమవుతుంది, ఎంఎస్ఎంఈ సెక్టర్ అంతా కూడా మనకి డిస్టర్బ్ అవ్వడం జరుగుతుంది, దెబ్బతినడం జరుగుతుంది. అందుకని ఈ యొక్క రెసిప్రోకల్ టారిఫ్స్ మనకి ట్రంప్ మనకైతే కనుక అనౌన్స్ చేశారు కదండి. అనౌన్స్ చేసి దేశాలన్నిటి మీదన విధిస్తాను అని చెప్పారు. చెప్పినప్పుడు దేశాలన్నీ కూడా మనకి ఏం చేశాయి అని అంటే కనుక, బాబు ట్రంప్ అలా కాదమ్మా, లెట్ us నెగోషియేట్, మనం అందరం కలిసి నెగోషియేట్ చేసుకుందాము, వి విల్ లెట్ us డిస్కస్ అని చెప్పినప్పుడు ట్రంప్ మనకి 90-day పాజ్ పెట్టారు. అంటే 90 రోజుల పాటు ఈ యొక్క టారిఫ్స్ని నేను విధించను, ఈ లోపల నెగోషియేట్ చేద్దాము అని చెప్పారు. ఇప్పుడు ఆ 90-day పాజ్ మనకి ఏంటంటే జూలై 9వ తారీఖు తోటి మనకి అయిపోతుందండి. కాబట్టి దేశాలన్నీ కూడా ఏంటంటే యుఎస్ఏ తోటి నెగోషియేట్ చేస్తున్నాయి. అండ్ పర్టికులర్లీ ఇండియా మనం ఏంటంటే చాలా ఈగర్గా, చాలా అగ్రెసివ్గా మనం ఏంటి అంటే కనుక వర్క్ చేస్తూ సంథింగ్ కాల్డ్ యాజ్ బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ అని చెప్పేసి మనం ఏంటి అని అంటే కనుక సైన్ చేయడం జరుగుతోంది. వాట్ ఈస్ దిస్ బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్? ఇట్ ఈజ్ ఏ మ్యూచువల్లీ బెనిఫిషియల్ మల్టీ సెక్టార్ ట్రేడ్ డీల్ మనకిది. అంటే అమెరికన్ గూడ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద టారిఫ్స్ అనేటువంటివి తగ్గించటం, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక మార్కెట్ యాక్సెస్ అనేటువంటిది ఇంకా ఎక్కువ ఇవ్వటం, ఇవన్నీ కూడా మనం ఏం చేస్తాము ఈ యొక్క బీటీఏ అండర్లో మనం చేయడం జరుగుతుంది. సో కానీ ప్రాబ్లం ఏంటంటే కొన్ని సెన్సిటివ్ సెక్టార్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ సెక్టార్, డైరీయింగ్ సెక్టార్, వీటి మీద మనకి ఏంటంటే కనుక కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి. అంటే మనం ఏంటంటే వాటిల్లో అంత మార్కెట్ యాక్సెస్ అది ఇవ్వమని, టారిఫ్స్ అవి కూడా మనకి ఏంటి అని అంటే కనుక అంత ఇదిగా తగ్గించము అనేటువంటి ఇదిలో మనం ఉన్నాము. ఎందుకంటే ఎప్పుడైతే అమెరికన్ గూడ్స్, అమెరికన్ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ ఇవన్నీ ఇండియన్ మార్కెట్స్లోకి మనకి ఫ్లడ్ అయిపోతాయో అప్పుడు మన డొమెస్టిక్ అగ్రికల్చరల్ సెక్టార్, డైరీ ఇండస్ట్రీ మనకి దెబ్బతింటుంది. మరి ఇండియాలో 50% ఆఫ్ ద వర్క్ ఫోర్స్ మనకి ఏంటంటే అగ్రికల్చర్ అండ్ డైరింగ్ సెక్టార్లోనే కదా మనకి ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. మరి ఈ యొక్క ఫార్మర్స్ అందరూ కూడా దెబ్బతింటారు. అందుకని ఈ సెన్సిటివిటీస్ని మనం దృష్టిలో పెట్టుకుని మనం ఏం చేస్తున్నాము అంటే వీటి మీద కొంత రిజర్వేషన్ అనేటువంటిది ఎక్స్ప్రెస్ చేస్తున్నాం మనం, వీటి మీద పర్టికులర్లీ అగ్రికల్చర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డైరీయింగ్ సెక్టార్. సో ఇదే విధంగా మిగతా దేశాలు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చైనా కూడా నెగోషియేట్ చేస్తోంది మనకి ట్రంప్ తోటి. ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నారంటే సో నో మోర్ ఎక్స్టెన్షన్, ఇంకా జూలై 9 తర్వాత 90-day పాజ్ అనేటువంటిది అయిపోతుంది కదా, ఇంకా ఆ తర్వాత మేము ఏంటి అని అంటే కనుక ఎటువంటి ఎగ్జంప్షన్స్ ఇవ్వబోము అంటే ద న్యూ ట్రేడ్ పెనాల్టీస్ని నోటిఫై చేస్తాము ఓకే అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక ట్రంప్ చెప్పడం అయితే కనుక జరుగుతుందండి. క్లియర్? దిస్ ఈజ్ వాట్ ఈస్ ద పాయింట్ ఈజ్ ఆల్ అబౌట్. నాట్ ప్లానింగ్ టు ఎక్స్టెండ్ ఏ పాజ్ ఆన్ గ్లోబల్ టారిఫ్స్ బియాండ్ జూలై 9th అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారు. అంటే ఈ యొక్క టారిఫ్స్ని వీటిల్ని కూడా ఒక టూల్గా, ఒక నెగోషియేటింగ్ టూల్గా మనకి ట్రంప్ యూస్ చేస్తూ దేశాలని లైక్ కెనడా, మెక్సికో, చైనా, ఇండియా, యూరోపియన్ యూనియన్ వీటిల్ని తను చెప్పిన మాట వినేలాగా మనకి ఏంటి అని అంటే కనుక చేస్తున్నారండి. అటు ఇరాన్ ఏం చేస్తున్నారు, ఇరాన్ మీద న్యూక్లియర్ ప్రోగ్రామ్ అది కూడా మనకి ఏంటంటే ఆపేసే విధంగా దాని మీద ఎయిర్ స్ట్రైక్స్ అవి క్యారీ అవుట్ చేసి నెగోషియేట్ చేయాలి, మేం చెప్పిన టర్మ్స్కే నెగోషియేట్ చేయాలి అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక అటు ఇరాన్ తోటి మనకి నెగోషియేట్ చేయబడడం అయితే కనుక జరుగుతుంది. క్లియర్? ఇఫ్ యూ రీడ్, లెట్ us read the important points associated with this article. Not planning to extend a pause on global tariffs beyond July 9th. ఏ పేపర్ అంటర్లోకి వస్తుందమ్మా? జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇండియన్ ఎకానమీ, గ్లోబల్ ట్రేడ్ అండ్ ప్రొటెక్షనిజం అనేటువంటి టాపిక్ అంటర్లోకి మనకైతే కనుక వస్తుంది. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అనౌన్స్డ్ దట్ ద 90-day pause on tariffs
ఫర్ మోస్ట్ ఆఫ్ ద నేషన్స్ విల్ నాట్ బి ఎక్స్టెండెడ్ బియాండ్ జూలై 9th. ఎందుకు జూలై 9th? జూలై 9th తోటి 90 రోజులు అయిపోతున్నాయి కాబట్టి జూలై 9th. సిగ్నలింగ్ ఏ పొటెన్షియల్ రిసర్జెన్స్ ఆఫ్ ట్రేడ్ పెనాలిటీస్ అన్లెస్ అగ్రిమెంట్స్ ఆర్ రీచ్డ్. ఒకవేళ అగ్రిమెంట్స్ అనేటువంటివి రీచ్ అవ్వకపోతే, ఏ ఏ దేశాలతో అగ్రిమెంట్స్ అనేటువంటిది రీచ్ అవ్వలేదో వాళ్ళందరి మీద కూడా మరలా ఏమవుతాయి, టారిఫ్స్ అనేటువంటివి వేయబడతాయి. The temporary 90-day halt on tariffs was introduced in order to allow the time for negotiations with the trade partners. సో సడన్గా మనకైతే కనుక అనౌన్స్ చేయబడడం జరిగింది కదా, యూనిలాటరల్గా మనకి అనౌన్స్ చేశారు కదండి ఈ యొక్క టారిఫ్స్ అన్నింటినీ కూడాను. అందుకని కొంత టైం, 90 రోజుల పాటు టైం ఇచ్చి లెటర్స్ నెగోషియేట్ అంటూ మనకేంటి అని అంటే కనుక దేశాలతో నెగోషియేట్ చేయబడడం జరిగింది. టారిఫ్ పెనాలిటీస్ విల్ రెజ్యూమ్ పోస్ట్ జూలై 9th అన్లెస్ డీల్స్ ఆర్ కన్క్లూడెడ్ విత్ దట్ ఆఫ్ రెస్పెక్టివ్ నేషన్స్. సో ఆ రెస్పెక్టివ్ నేషన్స్ తోటి అంటే ఎవరెవరు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా, చైనా, యూరోపియన్ యూనియన్, ఈ దేశాలతోటి. సో తోటి మనకి ఏంటంటే కనుక ఆ యొక్క ఇది మనకి అగ్రిమెంట్ అనేటువంటిది రీచ్ అవ్వకపోతే వాట్ ఈస్ ద నెక్స్ట్ థింగ్? నెక్స్ట్ థింగ్ ఈజ్ ఇంపోజింగ్ ద tariffs. Countries which are shown on the reciprocal tariffs list include, like for example, China, European Union, Japan, Mexico, Vietnam, India. వీళ్ళందరూ కూడా మనకి దేశాలు. This move is part of the Trump's broader strategy of trade protectionism in order to correct the perceived trade imbalances. ఇందాక అనుకున్నాం కదా, ట్రేడ్ ఇంబ్యాలెన్సెస్ని కరెక్ట్ చేయడం గురించి, అమెరికా యొక్క డొమెస్టిక్ ఇండస్ట్రీని కాపాడుకోవడం గురించి మనకి ట్రంప్ తీసుకొస్తున్నటువంటి స్ట్రాటజీ. బికాజ్ ఎందుకంటే అమెరికన్ గూడ్స్ మీద మిగతా దేశాలన్నీ కూడా చాలా విపరీతంగా టారిఫ్స్ అనేటువంటివి వేసేస్తున్నారు. సో మరి మీరు మా గూడ్స్ మీద టారిఫ్స్ వేసేస్తున్నారు, మీ గూడ్స్ మీద మేము వేస్తాను అంటే కనుక ఇలా తలడిల్లిపోతున్నారని చెప్పేసి మనకి ఏంటంటే దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు వర్క్, దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు కంటిన్యూ. సో వీ విల్ ఆల్సో ఛార్జ్ యూ రెసిప్రోకల్గా. మీరు మా మీద టారిఫ్ విధించారా, మేము కూడా మీరు మా మీద ఎంతైతే టారిఫ్ విధించారో మీ మీద కూడా అంతే విధమైనటువంటి టారిఫ్ విధిస్తాము అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. అండ్ ఈవెన్ ఇండియా అని మనం కోట్ చేస్తే, సో ట్రంప్ చెప్పిన మాటల్లో ఇండియా ఈజ్ బేసికల్లీ ద బిగ్గెస్ట్ టారిఫ్ అబ్యూజర్. ప్రపంచంలో అమెరికన్ గూడ్స్ మీద ఇండియా ఇంపోజ్ చేసినన్ని టారిఫ్స్ ఇంకే దేశం కూడా ఇంపోజ్ చేయట్లేదు అంటూ మన మీద కూడా మనకి స్టేట్మెంట్స్ అయితే కనుక ట్రంప్ ఇవ్వడం అయితే జరిగిందండి. క్లియర్? ద యుఎస్ విల్ నోటిఫై ద కంట్రీస్ ఆఫ్ పెనాలిటీస్ బిఫోర్ ద డెడ్ లైన్ టు అవాయిడ్ ద డిస్రప్షన్స్. ఎగ్జామిన్ how the protectionist trade policies such as tariffs will impact the global trade and as well as international relations. So now because of due to this tariffs మనకి ఏమవుతుందండి, గ్లోబల్ ట్రేడ్ అనేటువంటిది మనకి ఇంపాక్ట్ అవుతుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ బైలాటరల్ రిలేషన్స్ విత్ దట్ రెస్పెక్టివ్ కంట్రీస్ విల్ ఆల్సో బీ స్ట్రెయిన్ అయిపోతాయి. మనకి ఎకనామిక్ రిలేషన్స్ ఎప్పుడైతే స్ట్రెయిన్ అవుతాయో, ట్రేడ్ రిలేషన్స్ ఎప్పుడైతే స్ట్రెయిన్ అవుతాయో, పొలిటికల్ రిలేషన్స్ కూడా ఆటోమేటికల్లీ సో ఇట్ విల్ హ్యావ్ ఏ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ అనేటువంటిది ఉంటుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ టారిఫ్స్ అన్సర్టెనిటీ ఒక పక్కన ఉంటే మరొక పక్కన ఇజ్రాయిల్, ఇరాన్ కాన్ఫ్లిక్ట్ అని ఇవన్నీ కూడా మరి మరొక పక్కన ఇష్యూస్ అండి మనకి. క్లియర్? దిస్ ఈజ్ వాట్ ఈస్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. సో ఎస్ అండి, దీనికి సంబంధించిన ఎవ్రీ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ అంటే ప్రతిదానికి మనం ప్రిలిమ్స్ క్వశ్చన్స్ అనేటువంటివి క్విజ్ రూపంలో మన యొక్క యాప్లో అప్లోడ్ చేయబడడం జరిగింది. స్టార్టింగ్లో నేను చెప్పాను కదా, సో మీరు ఏంటంటే కనుక అది డౌన్లోడ్ చేసుకుంటే మన యొక్క యాప్ LTX క్లాసెస్ని, అక్కడ నుంచి మీరు ఏం చేయొచ్చు, క్విజెస్ అన్నీ కూడా ఆన్సర్ చేసి మీకు అసలు ఎంతవరకు గుర్తుంది, ఎంతవరకు అర్థమైంది. బికాస్ మన క్లాస్ విన్నంతసేపు మనకి ఏంటంటే అర్థమవుతున్నట్టు అనిపిస్తుంది. బట్ ద మొమెంట్ ఇఫ్ యూ షుడ్ ఎక్స్ప్లెయిన్, ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్ప్రెస్ either by words అంటే చెప్పడం కానీ లేకపోతే రాయడం కానీ చేసేసరికి వచ్చేసరికి ఏంటి అంటే కనుక చాలా ఇష్యూస్ అనేటువంటివి మనకు వచ్చేస్తాయి. కాబట్టి ఏం చేయాలి, ఈ యొక్క టెస్ట్స్ అనేటువంటివి టైం వేస్ట్గా కన్సిడర్ చేయకుండా మన యొక్క రెగ్యులర్ డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాస్లో నేను అదే చెప్తుంటానండి, రివిజన్ అనేటువంటిది కీ. చాలామంది రివిజన్ అనేటువంటి దానిని ఏంటంటే కనుక అదొక టైం వేస్ట్గా ఫీల్ అవుతూ ఉంటారు. రివిజన్ అని కానీ లేదా టెస్ట్స్ రాయడం అని కానీ ఇవన్నీ కూడా టైం వేస్ట్గా ఫీల్ అవుతుంటారు. సో ప్లీజ్ డోంట్ డూ దాట్. సో డూ మస్ట్ అండ్ షుడ్, మనం ఏం సూపర్ కంప్యూటర్స్ కాదు, మస్ట్ అండ్ డూ ద రివిజన్ అయితే కనుక చేయండి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. Panel flags the China's presence in the Indian Ocean region as a strategic challenge.
ఎస్ అండి. సో రీసెంట్గా మనకి ఏంటంటే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ని మనకైతే కనుక కోట్ చేస్తూ ఇండియన్ ఓషన్ రీజియన్లో ఈ యొక్క ఎక్స్ట్రా రీజనల్ ప్లేయర్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చైనా వల్ల మనకేంటి అని అంటే కనుక ఇట్స్ ఏ హ్యూజ్ ఛాలెంజెస్ మనకేంటి అని అంటే కనుక సెక్యూరిటీ ఇది ఉన్నాయని చెప్పేసి మనకి ఏంటంటే కనుక చెప్పడం జరుగుతుంది. సో లెటెస్ట్ రీడ్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ అసోసియేటెడ్ విత్ దిస్ ఆర్టికల్. దేని అండర్లోకి వస్తుందమ్మా ఇది జిఎస్ పేపర్ టు ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇంటర్నల్ సెక్యూరిటీ అనేటువంటి టాపిక్ అండర్లోకి వస్తుంది. The Parliamentary Standing Committee on External Affairs has raised the concerns over the growing presence of China and other extra-regional players in the Indian Ocean region, terming it as a strategic challenge for the India's maritime security. సో ఇక్కడ మీరు చూసుకుంటే చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ లేదా చైనా యొక్క ప్రభావం అనండి, యొక్క ఫుట్ ప్రింట్ అనండి, లేకపోతే ఇలా రాస్తే ఇంకా బాగుంటుంది. చైనా యొక్క ఫుట్ ప్రింట్ అనేటువంటిది ప్రపంచ దేశాల మీదన, రీజియన్స్ మీదన, వాటర్ బాడీస్లోనూ చాలా ఎక్కువగా మనకైతే కనుక పెరుగుతోంది రోజు రోజుకి మనకైతే కనుక. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నట్లయితే కనుక అటు ఒక పక్కన ఆఫ్రికన్ రీజియన్ దగ్గర మనకి ఏంటంటే తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది పెంచుకుంటోంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి సిమిలర్లీ పసిఫిక్ ఐలాండ్ కంట్రీస్, పిఐసి అంటాం మనం, పసిఫిక్ ఐలాండ్ కంట్రీస్ దగ్గర ఇన్ఫ్లుయెన్స్ పెంచుకుంటోంది. దెన్ వీ హ్యావ్ ద పనామా కెనాల్ దగ్గర సో చైనాస్ ఇన్ఫ్లుయెన్స్ ఇస్ ఇంక్రీజింగ్. నెక్స్ట్ వచ్చేసి ద నార్థరన్ రూట్స్, సో ద నార్థరన్ సీ రూట్ అని, లేకపోతే మనకి ఏంటి అంటే ఆర్కిటిక్ అనేటువంటిది ఈ క్లైమేట్ చేంజ్ వల్ల మెల్ట్ అవ్వడం వల్ల మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క రీజియన్లో కూడా తన ఇన్ఫ్లుయెన్స్ అనేది పెంచుకుంటుంది. మెయిన్లీ చైనా ఫాలోస్ సంథింగ్ కాల్డ్ యాజ్ డెట్ ట్రాప్ డిప్లొమసీ అనేటువంటిది మనకి ఫాలో అవుతూ ఉంటుందన్నమాట. ఈ డెట్ ట్రాప్ డిప్లొమసీ ద్వారా మనకి ఏంటంటే కనుక ఎప్పుడు బ్లాంక్ చెక్ పెట్టుకుని తిరుగుతూ ఉంటుందండి చైనా. ఓకే, సో ఎవరైనా సరే ఆఫ్రికన్ కంట్రీస్కైనా, లేకపోతే మనకి నైబరింగ్ పాకిస్తాను, లేకపోతే శ్రీలంక, ఈ దేశాలన్నిటికీ కూడా మనకి ఏంటంటే కనుక విపరీతమైనటువంటి లోన్స్. ఈవెన్ ఆఫ్రికన్ కంట్రీస్ లాస్ట్ టైం మీరు చూస్తే కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ ఒక ఆర్టికల్ వచ్చింది కెన్యాకి సంబంధించి. కెన్యాలో విపరీతమైనటువంటి యాంటీ గవర్నమెంట్ ప్రొటెస్ట్స్ అనేటువంటివి మనకి జరిగాయి అన్నమాట. అయితే లాస్ట్ ఇయర్ జరిగాయి, యాజ్ అన్ యానివర్సరీ ఆఫ్ దోస్ ప్రొటెస్ట్స్ ఈ ఇయర్ కూడా మనకైతే జరిగాయి. అక్కడ చెప్తున్నది ఏంటంటే విపరీతమైనటువంటి అప్పులు ఎవరికి, కెన్యాకి. సో అండ్ మెజారిటీ ఆఫ్ ద డెట్స్లో ఎవరికి ఇవ్వాల్సినటువంటిది ఉంది అంటే కనుక చైనాకే ఇవ్వాల్సినటువంటిది ఉందండి. మెజారిటీ ఆఫ్ ద డెట్స్ ఆర్ ఓ టు దట్ ఆఫ్ ద చైనా. అంటే ఈ విధంగా చైనా తన యొక్క డెట్ ట్రాప్ డిప్లొమసీని ఉపయోగించుకుని ఆ యొక్క దేశాలని తన యొక్క గుప్పెట్లో పెట్టుకుంటుంది. ఈ యొక్క ఇలా ఇచ్చినటువంటి అప్పులన్నింటినీ కూడా దేనికి ఖర్చు పెడతారంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడం గురించి. లైక్ ఎగ్జాంపుల్ పోర్ట్స్ కానివ్వండి, లేకపోతే రైల్వే లైన్స్ వేయడానికి కానివ్వండి, అంటే కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ అనేటువంటివి చేస్తారు. ఇక్కడ రాశారు చూడండి మనకి, చైనా ఈజ్ డెవలపింగ్ ద ports and other infrastructure facilities in the littoral countries of the Indian Ocean region. సో చైనా డెవలప్ చేస్తుంది. ఎందుకు డెవలప్ చేస్తుంది అని అంటే కనుక వన్స్ రేపటి రోజున ఒకవేళ వాళ్ళు తిరిగి మనకు అప్పులు అనేటువంటి తిరిగి పే చేయలేకపోతే మనం ఏవైతే డెవలప్ చేసామో ఆ యొక్క పోర్ట్స్ కానీ, ఆ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కానీ అవన్నీ కూడా మన యొక్క కంట్రోల్లో పెట్టుకోవచ్చు. దానిని ఎప్పుడైతే మన కంట్రోల్లో పెట్టుకుంటామో వాటిని మనం ఏ పర్పస్కైనా ఉపయోగించవచ్చు కదా. ఎయిదర్ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ పీస్ఫుల్ పర్పస్ ఆర్ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ ద మిలిటరీ పర్పస్. సో ఓకేనా, మిలిటరీ పర్పస్కి కూడా అక్కడ మీరు ఏంటి అని అంటే కనుక సో మీ యొక్క మిలిటరీ అంతటిని కూడా అక్కడ స్టేషన్ చేసి మన యొక్క ఎనిమీ కంట్రీని టార్గెట్ చేయాలి అని కూడా మనకు అనుకోవచ్చు. సో ఇది ఈ విధమైనటువంటి మనకి ఏంటంటే పాయింట్స్ అన్నీ కూడా మనకి ఇందులో కోట్ చేయడం జరుగుతుందండి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్, చైనా ఈజ్ బిల్డింగ్ ద డ్యూయల్ యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్ అండ్ లాజిస్టిక్స్ హబ్స్ అక్రాస్ ద ఐఓఆర్ నేషన్స్. అంటే ఇండియన్ ఓషన్ రీజియన్ నేషన్స్లో మనం ఏంటంటే కనుక ఈ యొక్క ఇది చైనా అయితే కనుక బిల్డ్ చేస్తుంది రెండు పర్పసెస్కి. ఒకటి మామూలుగా కనెక్టివిటీకి ఉపయోగించుకోవచ్చు యాజ్ ఆఫ్ నౌ. రెండవది మిలిటరీ పర్పస్కి. ఎప్పుడైనా రేపటి రోజున ఇండియాతో ఏదైనా మిలిటరీ కాన్ఫ్లిక్ట్ వచ్చిందనుకోండి, దెన్ వీటిలన్నింటినీ పోర్ట్స్ అన్నింటినీ కూడా మనకి ఏంటంటే చైనా ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు, సో టు సర్వ్ యాజ్ ఏ మిలిటరీ బేసెస్గా ఉపయోగించుకోవచ్చు వీటిని.
And it has deployed the surveillance vessels, increased the naval patrols, and expanded the naval bases, thereby enhancing its military footprint. రీసెర్చ్ పేరు చెప్పి మనకి ఏంటంటే కనుక స్పయింగ్ అనేటువంటిది చేస్తుంది మనకి చైనా. ఎక్స్క్లూజివ్లీ మనకి మాల్దీవ్స్ రీజియన్ దగ్గర, లేకపోతే మారిషియస్ దగ్గర ఇక్కడ కూడా మనకి, అండ్ నేవల్ పాట్రోల్స్ అవి కూడా పెంచుకుని తన యొక్క నేవల్ బేసెస్ని, ఓవరాల్గా తన యొక్క ఫుట్ ప్రింట్ని మనకి ఏంటంటే కనుక చైనా అనేటువంటిది పెంచడం జరుగుతుంది. వై? బికాస్ ఇట్ ఎయిమ్స్ టు బికమ్ ఏ మెరిటైమ్ పవర్ సపోర్టింగ్ ఇట్స్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ గోల్స్. చైనాది 2013లో ఈ యొక్క ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్ అండి, ఇది మనకి కనెక్టివిటీ ప్రాజెక్ట్ అనమాట చైనా వాళ్ళది, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని చెప్పేసి. దీని అండర్లోనే మనకి ఏంటంటే కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా క్యారీ అవుట్ చేస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ సిపిఈసి అంటాం, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అని చెప్పేసి. మనకి చైనాని పాకిస్తాన్ని మనకి ఏంటంటే కనెక్ట్ చేస్తున్నటువంటి ఒక గ్రాండియోజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, అది కూడా మనకైతే దీని అండర్లో చైనా అయితే చేయడం జరుగుతుంది. క్లియర్? Now, infrastructure often located near the India's maritime boundary raises the concern of military usage and as well as surveillance. సో మన యొక్క నియర్ బై, మన యొక్క మెరిటైమ్ బౌండరీకి దగ్గరగా ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేస్తూ ఉంటే మనకేమనిపిస్తుంది, రేపన్న రోజున సో చైనా ఈజ్ ప్లానింగ్ ద బిగ్గర్ థింగ్స్. ఏదైనా కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు టు ఇట్స్ అడ్వాంటేజ్ వీటిని ఉపయోగించుకోవాలి అని చెప్పేసి మనకైతే చైనా చూస్తోంది అని చెప్పేసి మనకు అనిపిస్తుంటుంది. చైనాస్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ద క్రిటికల్ చోక్ points could aid the logistic support during that of the conflicts. ఇటువైపున స్ట్రైట్ ఆఫ్ హోర్మోజ్ కానివ్వండి, లేకపోతే కింద స్ట్రైట్ ఆఫ్ మలక్కా కానివ్వండి, ఇక్కడ తన యొక్క ప్రెజెన్స్ ఎప్పుడైతే పెంచుకుంటూ ఉంటుందో, ఇప్పుడు ఏదైనా ఒక కంట్రీని మనం ఏంటి అని అంటే కనుక ఇది సప్రెస్ చేయాలి అని అంటే కనుక అందులో ఉండేటువంటి హెడ్స్నో లేకపోతే సోల్జర్స్నో మనం చంపేయాల్సినటువంటి అవసరం లేదండి. వాళ్ళకి వస్తున్నటువంటి కనెక్టివిటీ ఏవైతే ఉన్నాయో ఆ సప్లై ఆపేస్తే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి మనము 90% ఆయిల్ మనం ఏం చేసుకుంటుంటాం, ఇంపోర్ట్ చేసుకుంటుంటాం. మరి ఆ యొక్క సప్లై చైన్ని మనం డిస్రప్ట్ చేసినట్లయితే సో దెన్ ఖచ్చితంగా మనం ఏంటి అని అంటే కనుక హాఫ్ ఆఫ్ ద గేమ్ విన్ అయిపోయినట్టే అని చెప్పేసి ఆలోచిస్తుంది మనకి చైనా. క్లియర్? ఇండియా ఏం చేస్తోంది? ఇండియా ఈజ్ కోఆర్డినేటింగ్ విత్ పార్ట్నర్ కంట్రీస్ ఇన్ ఆర్డర్ టు కౌంటర్ దిస్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ రీఇన్ఫోర్స్ ద మెరిటైమ్ డొమైన్ అవేర్నెస్. మనం ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విజన్ మనం తీసుకొచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ సాగర్ విజన్ అంటాం, సెక్యూరిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్ అని చెప్పేసి. అండ్ దానిని మొన్న మారిషియస్ వెళ్ళినప్పుడు వీ హ్యావ్ మేడ్ ఇట్ యాజ్ మహాసాగర్ అని చెప్పేసి కూడా మనం అయితే తీసుకుని రావడం జరిగిందండి. మహాసాగర్ విజన్ అని చెప్పేసి మనం అయితే తీసుకొచ్చాము. అండ్ ఇన్ ద కమెంట్ సెక్షన్ ప్లీజ్ డూ కమెంట్ వాట్ ఈస్ ద అబ్రివేషన్ ఆఫ్ దట్ ఆఫ్ ద మహాసాగర్. ఎస్, కమెంట్ అయితే కనుక చేయండి దీనిని, ఎందుకంటే ఇది లాస్ట్ టైం ఒకసారి మనం డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాస్లో డిస్కస్ చేసాము అండ్ వే బ్యాక్ ఈ నార్మల్ క్లాసెస్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది. India has consistently opposed the China-Pakistan economic corridor under the BRI as it violates India's sovereignty by passing through the Pakistan-occupied Kashmir. సో మనకి ఏంటంటే ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాం, మనకి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అండర్లో దెర్ ఈజ్ వన్ సచ్ కాంపోనెంట్ కాల్డ్ యాజ్ సిపిఈసి, చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అని చెప్పేసి. అది మనకి ఏంటంటే ఈ యొక్క పీఓకే నుంచి మనకైతే పాస్ అవుతూ ఉంటుంది. అండ్ వి స్ట్రాంగ్లీ అబ్జెక్ట్, సో మా యొక్క సోవరానిటీ, మా యొక్క టెరిటోరియల్ ఇంటిగ్రిటీని వైలేట్ చేస్తే మటుకి మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునేది లేదు అని చెప్పేసి పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ ఫారమ్స్లో కూడా మనం అయితే కనుక ఈ ఆస్పెక్ట్స్ని మనం రైజ్ చేస్తున్నామండి. అండ్ చైనా ఒక్కొక్కసారి బీఆర్ఐ రిలేటెడ్ సమిట్స్ అవి కూడా కండక్ట్ చేస్తూ ఉంటుంది, మనం వాటికి కూడా మనం అయితే కనుక అటెండ్ అవ్వం. Yes, warns of militarization of the Indo-Pacific because of due to such activities highlight the concerns of debt trap diplomacy and political influence of China in smaller IOR nations like that of Sri Lanka. సో శ్రీలంకలో మనకి ఏంటంటే కనుక దాన్ని కూడా అప్పుల్లో ముంచేసి హంబన్తోతా పోర్ట్ అని చెప్పేసి ఉంటుంది, మనకి 99 ఏళ్ళకి మనకి లీజ్కి తీసుకుందండి చైనా. దెన్ సిమిలర్లీ వీ హ్యావ్ ద మారిషియస్, నెక్స్ట్ వచ్చేసి మాల్దీవ్స్. సో మాల్దీవ్స్ కూడా ఇంతకుముందు చైనాకి అలైన్ అయ్యి మొహమ్మద్ మొయిజు కదా ప్రెసిడెంట్, అలైన్ అయ్యి ఇండియాకి అగెనెస్ట్గా మీ యొక్క ట్రూప్స్ అన్నీ కూడా మీరు ఏంటి అని అంటే కనుక ఇక్కడ నుంచి వెకేట్ చేసేయండి అంటూ మనకి చెప్పడం అయితే కనుక జరిగింది. ఎనీవే తర్వాత మాల్దీవ్స్తో రిలేషన్స్ అనేటువంటివి ఇంప్రూవ్ అయితే కనుక మనకి అయ్యాయి.
సో ఈ విధంగా మన యొక్క ఇండియన్ ఓషన్ రీజియన్ నేషన్స్ అందరినీ మీద కూడా చైనా యొక్క ప్రభావం అనేటువంటిది, ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది విపరీతంగా పెరుగుతోంది. అండ్ మన యొక్క మెరిటైమ్ సెక్యూరిటీలో ఇది చాలా ఒక ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ ఛాలెంజ్ అని చెప్పేసి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ రీసెంట్గా మనకి మాట్లాడుతున్నారు. Critically examine on how China's activities in the Indian Ocean region pose the strategic and security challenges for India. Suggest some steps to counterbalance its influence. ఇప్పుడు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ని మనం కౌంటర్ చేయడం గురించి మొన్న 2023లో వి బ్రాట్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ అని చెప్పేసి మనం అయితే కనుక G20 సమిట్లో మనకైతే సైన్ చేయడం జరిగిందండి. ఈ యొక్క IMEECని ఒక ఆల్టర్నేటివ్, ఒక కౌంటర్ టు BRIగా మనం ఏంటి అని అంటే కనుక కన్సిడర్ చేయడం అయితే కనుక జరుగుతుంది. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద అదర్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. మీకు ఇంకా డీటెయిల్డ్గా మన యొక్క ప్రోగ్రాంలో కోర్సులో GS పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండర్లో మీకు ఏంటి అని అంటే కనుక ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబడడం అయితే కనుక జరుగుతుంది. క్లియర్? లెట్స్ మూవ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, రిజర్వేషన్ చార్ట్ set to be prepared 8 hours prior to departure of train. ఎస్ అంటే సంథింగ్ వెరీ గుడ్ పాజిటివ్ థింగ్ మనకి. సో చాలామంది మనం ఏంటి అని అంటే కనుక రిజర్వేషన్స్ చేయించుకున్నటువంటి వాళ్ళు ఉంటూ ఉంటారు, ఎవరు లేని వాళ్ళు ఎవరు కనుక ఉండరు. అండ్ ఎవ్రీబడి ఎక్స్పీరియన్స్డ్ దిస్ వెయిటింగ్ లిస్ట్ అనేటువంటిది అయితే కనుక మనకు ఉంటుంది. సో వెయిటింగ్ లిస్ట్ 50 అని, వెయిటింగ్ లిస్ట్ 60 అని చెప్పేసి అది కన్ఫర్మ్ అవుతుందా లేదా అని చెప్పేసి మనం అయితే కనుక వెయిట్ చేస్తూ ఉంటాం. జనరల్గా చార్ట్ ఎప్పుడు ప్రిపేర్ అవుతుందమ్మా? ట్రైన్ ఎప్పుడు డిపార్చర్ అవుతుందో అంతకంటే 4 hours ముందు చార్ట్ అయితే ప్రిపేర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నైట్ 8కి ట్రైన్ అనుకోండి, బై 4 PM మనకి చార్ట్ అనేటువంటిది ప్రిపేర్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఒకవేళ మన టికెట్ కన్ఫర్మ్ అవ్వలేదు అనుకోండి, దాన్ని ఇమీడియట్గా మరి ఆల్టర్నేటివ్ ప్లాన్ ఏంటి, అప్పటికప్పుడు బస్సెస్ అనేటువంటివి బుక్ చేసుకోవాలనుకుంటుంటాం. సో ఆ బస్సెస్ ప్రైజెస్ అనేటువంటివి కూడా మనకి ఏంటంటే డబుల్ త్రిబుల్లో మనకి ఆ ప్రైజెస్ అనేటువంటివి మనకు ఉంటాయి. కొంత రిలీఫ్ అనేటువంటిది కల్పించడం గురించి, ముందుగానే కొంత ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ అనేటువంటివి చేసుకోవడం గురించి, ఇక నుంచి చార్ట్ అనేటువంటిది 4 hours కాదు 8 hours ముందు ప్రిపేర్ చేయాలి అని చెప్పేసి మనకి ఏంటి అంటే ప్రపోజల్ అనేటువంటి దానిని కన్సిడర్ చేస్తున్నారు. మేబీ డౌన్ ద లైన్ 8 hours ప్రియార్ టు ద డిపార్చర్ ఆఫ్ ద ట్రైన్ ఈ ప్రపోజల్ ఒక్కసారి మనకి ఏంటి అంటే ఓకే అయిపోయినట్లయితే కనుక దెన్ నెక్స్ట్ వచ్చేసి 8 గంటల ముందే మనం ఏంటంటే కనుక ఈ యొక్క చార్ట్ ప్రిపరేషన్ అనేటువంటి తెలిసిపోతుంది. మన టికెట్ కన్ఫర్మ్ అయ్యిందా లేదా అనేది తెలిసి దాన్ని బట్టి దానికి అకార్డింగ్గా మనం ఏంటంటే కనుక ప్లాన్ చేసుకోవచ్చు అండి. సో దట్స్ వాట్ ఇట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే కనుక సో ద న్యూ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ని అయితే కనుక మనకి తీసుకుని వస్తున్నారు. ఈ యొక్క ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ అప్గ్రేడెడ్ వెర్షన్ ఏంటి అని అంటే అరౌండ్ 1.5 lakh బుకింగ్స్ పర్ మినిట్ మనకైతే కనుక చేయగలదు. ప్రస్తుతానికి మనకి జస్ట్ 32,000 టికెట్స్ పర్ మినిట్ అయితే జరుగుతున్నాయి. దాన్ని అప్గ్రేడ్ చేసి ఇప్పుడు మనకి ఏంటంటే కనుక 1.5 lakh బుకింగ్స్ని అయితే కనుక చేయడం గురించి ఈ యొక్క ప్రపోజల్ని కూడా దీన్ని కూడా అప్గ్రేడెడ్ వెర్షన్ని కూడా తీసుకుని వస్తున్నాము అని చెప్పేసి మనకైతే ఈ యొక్క రైల్వేస్ నుంచి మనకి అప్డేట్ అయితే వచ్చిందండి. రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ has said. So 2 important things ఇక్కడ. ఫస్ట్ వచ్చేసి మనకి ఏంటంటే చార్ట్ ప్రిపరేషన్ 8 hours prior to departure, అండ్ రెండవది వచ్చేసి మనకి ఏంటంటే కనుక ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ PRS అని చెప్పేసి అప్గ్రేడెడ్ వెర్షన్ని మనకైతే కనుక తీసుకుని రావడం జరుగుతుంది. క్లియర్? దిస్ ఈజ్ వాట్ ఈస్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. ఎస్ అండి, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. వై ఈజ్ ద ECI డీలిస్టింగ్ ద పొలిటికల్ పార్టీస్ అంటూ మనకైతే పబ్లిష్ అయింది. ఏంటట ఇది? సో మనకి ఏంటంటే కనుక వీ హ్యావ్ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్, రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్, అన్రికగ్నైజ్డ్, రిజిస్టర్డ్ బట్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ ఉంటాయి. రిజిస్టర్డ్ కానీ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ అంటాం, RUPP అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సో ఈ మనకి రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ అనేటువంటివి మన కంట్రీలో అరౌండ్ 2,500 పైబడి మనకైతే కనుక ఉన్నాయి. కానీ వీటిల్లో చాలా వరకు ఏంటి అని అంటే కనుక ఏమవుతున్నాయి, ఇవి ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయట్లేదు, వాళ్ళకి ఏంటంటే ప్రాపర్ ఫిజికల్ ఆఫీసెస్ అనేటువంటివి, లొకేషన్స్ అనేటువంటిది ప్రాపర్గా లేదు అని చెప్పేసి మనకి ఏం చేస్తున్నాము అని అంటే కొన్నిటిని డీలిస్ట్ చేసేస్తున్నారండి. యాక్టివ్గా నుంచి మనకి ఏంటంటే డీలిస్ట్ చేసేస్తున్నారు. సో ఎవరు చేస్తున్నారు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎన్ని చేస్తున్నారు? అరౌండ్ 345. ఎందుకంటే
ఎందుకంటే లాస్ట్ 6 ఇయర్స్ నుంచి ఏ ఎలక్షన్స్లోని పార్టీ వాళ్ళు కంటెస్ట్ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక అసలు వీళ్ళ ఫిజికల్ ఫిజికల్ లొకేషన్ ఆఫ్ ద ఆఫీసెస్ ఎక్కడున్నాయి అనేటువంటిది కూడా మనకి ఎటువంటి కమ్యూనికేషను కూడా లేదు అని చెప్పేసి వీటిని డీలిస్ట్ చేయడం అయితే కనుక జరుగుతోందండి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అసలు పొలిటికల్ పార్టీ ఆర్ బేసికల్లీ అన్ అసోసియేషన్ అనేటువంటిది మనం తీసుకుంటే కనుక సో ప్రతి ఒక్కరికి కూడా రైట్ టు ఫార్మ్ అన్ అసోసియేషన్, ఒక అసోసియేషన్ని మనం ఫామ్ చేసుకోవడం అనేటువంటిది ఇట్ ఈస్ ఎవ్రీబడీస్ ఫండమెంటల్ రైట్, ఎవ్రీ సిటిజన్స్ ఫండమెంటల్ రైట్ అండి. ప్లీజ్ బీ వెరీ క్లియర్. అండర్ ఆర్టికల్ నెంబర్ 19 ఆఫ్ క్లాజ్ 1 ఆఫ్ క్లాజ్ సి అండర్లో మనకి ఏంటంటే కనుక రైట్ టు ఫార్మ్ అసోసియేషన్స్ అని చెప్పేసి మనకి ఫండమెంటల్ రైట్ మనకైతే కనుక ఉంది కదా. అండ్ పొలిటికల్ పార్టీస్ అనేటువంటివి మనకి దెన్ నెక్స్ట్ వచ్చేసి కూడా అసోసియేషన్ అనేటువంటిది ఫార్మ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే యాజ్ పర్ ద సెక్షన్ నెంబర్ 29A ఆఫ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ RPA అంటారు 1951 అండర్లో మనకి ఏంటంటే ఇక్కడ చూడండి Section 29A of the Representation of People's Act laid down the requirements for registration of a political party with ECI. Any political party that seeks the registration should submit a copy of its memorandum or constitution within 30 days of its formation. అంటే మీరు ఒక పొలిటికల్ పార్టీని ఫామ్ చేశారనుకోండి, ఫామ్ చేసిన తర్వాత ఏం చేయాలి, రిజిస్టర్ చేసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ అనేది ఎలా చేస్తారు, అదేనండర్లో అండర్ సెక్షన్ నెంబర్ 29A ఆఫ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ మీరు ఏం సబ్మిట్ చేయాలి, మెమరాండమ్ ఆర్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి పిలుస్తారనమాట. ఆ యొక్క డాక్యుమెంట్ ఉంటుంది, ఆ యొక్క డాక్యుమెంట్ని సబ్మిట్ చేయాలి. ఆ డాక్యుమెంట్లో మీరు ఏం చెప్తారు అని అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మేమైతే ఫాలో అవుతాము, అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సోషలిజం, సెక్యులరిజం, డెమోక్రసీ వీటిలన్నింటినీ ఫాలో అవుతాము, సావరానిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్ని అప్హోల్డ్ చేస్తాము అంటూ మీరు ఏంటంటే కనుక ఆ యొక్క డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే ఈసీఐ ఉన్న డాక్యుమెంట్ని అంతటినీ కూడా రివ్యూ చేసి మీ యొక్క పార్టీని ఏం చేస్తుంది, రిజిస్టర్ చేస్తుంది అనమాట. దాన్ని ఏమంటాం ఇప్పుడు మనకి RUPP, రిజిస్టర్డ్ కానీ ఇంకా స్టిల్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ అవుతుంది, RUPP అవుతుంది. ఈ RUPPకి ఈ RUPPకి మనకి ఏంటంటే కొన్ని బెనిఫిట్స్ అయితే కనుక ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఎవర్ ద డొనేషన్స్ విచ్ ఆర్ రిసీవ్డ్ అండర్ సెక్షన్ 13A ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి కామన్ సింబల్ అనేటువంటిది ఉంటుంది. 20 స్టార్ క్యాంపెయినర్స్ని మనకి ఏంటి అని అంటే కనుక అపాయింట్ చేసుకోవచ్చు అండి. సో అలా ఈ RUPPస్కి మనకి ఏంటి అని అంటే కనుక కొన్ని ఇంపార్టెంట్ ఇది కూడా రూల్స్ కూడా మనకైతే కనుక ఫాలో చేయాలన్నమాట. నౌ కమింగ్ టు దిస్, అసలు ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి అని అంటే ఇండియాలో మనకి అరౌండ్ 2800 RUPPs రిజిస్టర్డ్ బట్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ అయితే కనుక ఉన్నాయి యాజ్ ఆఫ్ May 2025. కానీ అరౌండ్ ఎలక్షన్స్లో మన 2024 జనరల్ ఎలక్షన్స్లో ఓన్లీ 750 మాత్రమే మనకి ఏంటి అని అంటే కనుక ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయబడడం జరిగింది. దెన్ రెస్ట్ ఆఫ్ ద అదర్ థింగ్స్ ఎటువంటి ఎలక్షన్స్లోని కంటెస్ట్ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ యొక్క ఫిజికల్ లొకేషన్స్ అనేటువంటిది కూడా మనకి తెలియదు. నౌ ఇప్పుడు రిజిస్ట్రేషన్ అనేటువంటిది మనకి ఎవరు చేస్తారు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేస్తుంది. కెన్ ఇట్ డీరిజిస్టర్ యాజ్ వెల్, దట్ ఈస్ వాట్ ఈస్ అ క్వశ్చన్. దానికి సుప్రీంకోర్టు మనకి ఏంటంటే కనుక 2002లోనే ఇన్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వర్సెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్లో చెప్పిందనమాట. ఈసీఐ డస్ నాట్ హ్యావ్ ద పవర్ టు డీరిజిస్టర్ ఎనీ పొలిటికల్ పార్టీ అండర్ ద RP యాక్ట్ అని. ఇట్ మే డీరిజిస్టర్ ఓన్లీ అండర్ ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ సచ్ as registration obtained through fraud or the political party ceasing to have allegiance to Indian constitution or if it is declared unlawful by the government. అంటే గవర్నమెంట్ ఈ పర్టికులర్ పార్టీని అన్లాఫుల్ అని డిక్లేర్ చేయడం కానీ, లేకపోతే ఇండియన్ కాన్స్టిట్యూషన్కి మనకి ఏంటి అని అంటే కనుక ఎగెనెస్ట్గా వర్క్ చేయడం కానీ, అలాంటి ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్లో మాత్రమే ఆ యొక్క రిజిస్ట్రేషన్ అనేటువంటిది మనం క్యాన్సిల్ చేయాలి, డీరిజిస్టర్ చేయాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్కి సంబంధించి యొక్క పవర్ మీద మనకైతే చెప్పడం జరిగింది. బట్ యాజ్ ఆఫ్ నౌ డీలిస్టింగ్ అనేటువంటిది మనకైతే కనుక చేసింది. దిస్ ఈజ్ వాట్ ఇస్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యూఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. బికాస్ ఎందుకంటే సో చాలా అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ వాళ్ళ యొక్క వేరేబౌట్స్ అనేటువంటివి తెలియకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే కనుక ఫ్రాడ్, ఇవి కూడా ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ అవి కూడా కమిట్ చేయడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి వాటిని మనం ఏంటంటే కనుక ఇప్పుడు డీలిస్ట్ అనేటువంటిది చేసేస్తాం. వై ద ఈసీఐ ఈజ్ డీలిస్టింగ్ ద పొలిటికల్ పార్టీస్ అంటూ మనకైతే కనుక ఈ యొక్క ఆర్టికల్ GS పేపర్ 2 ఇండియన్ పాలిటీ అండర్లో మనకైతే కనుక వెరీ ఇంపార్టెంట్ అండి. Moving on to that of the next one. Coming to the today's question, National Turmeric Board is often seen recently in the news. Works under which ministry?
ఏ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, Ministry of Science and Technology, and Ministry of Home Affairs. If you know the answer, please do comment your answer and like if you have liked the video, please do like it and share it to your friends as well. Let's meet again in the next Hindu news analysis. Until then, happy learning. All the best. Bye bye, Andy.